ఎందుకురా? తెలుగు సారేమో తెలుగులోనే మాట్లాడమంటాడు, హిందీ సారేమో హిందీలోనే మాట్లాడమంటాడు, ఆంగ్లీష్ సారేమో ఆంగ్లీష్లోనే మాట్లాడమంటాడు. అది ఆంగ్లీష్ కాదురా, అది ఇంగ్లీష్ రా. నేను చెప్పింది అదే రాసుంటా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావురా? ఈరోజు మ్యాథ్స్ డే కదరా, మ్యాథ్స్ సార్ కూడా మ్యాథ్స్లోనే మాట్లాడుతున్నామేమో. అరే మ్యాథ్స్లో ఎలా మాట్లాడాలరా? నువ్వైనా చెప్పు. అరే స్టూడెంట్ నెంబర్ 1. అదంతా కాదురా, ఇవాళ మ్యాథ్స్ డే కాబట్టి మ్యాథ్స్ క్లాస్ మొత్తం టైంపాస్ కావాలి. టైంపాస్ కావాలంటే ఏంటి, ఏదో ఒక ఫార్ములాస్ ఏదో ఒక ఈక్వేషన్ చేసి టీచర్ని పంపించేద్దాం. నాకు ఎందుకురా, నిన్న నేను అక్షిత్ ఒక స్కిట్ నేర్చుకున్నాం, అది వినిపించమా? లేరు అక్షిత్? అరే ఓ భైరవా, నీ దగ్గర ఉండే ప్లస్. అరే ఓ భైరవా, నీ దగ్గర ఉన్నది ప్లస్. అరే ఓ భైరవా, నీ దగ్గర ఉండే ప్లస్, నీ క్యారెక్టర్లో మైనస్. అరే ఓ భైరవా, నీ దగ్గర ఉండేది ప్లస్, నీ క్యారెక్టర్ ఉండేది మైనస్. నా దగ్గర ఉండేది 100 క్రీమ్ బిస్కెట్లు, అది పంపి. భైరవా, నీ కథలో ప్లస్ ఉంటే నీ దగ్గర మైనస్ ఉంటే నేను పంపించిన 100 బిస్కెట్లని తిని చూపెట్టరా, 100 క్రీమ్ బిస్కెట్ని తిని చూపెట్టరా. అప్పుడు నిన్ను స్టూడెంట్ నెంబర్ 1 అని ఒప్పుకుంటా. ఎక్కువైనా పర్వాలేదు కానీ బిస్కెట్ తక్కువ కాకుండా చూసుకో. ఆ బిస్కెట్లను చూస్తేనే నువ్వు సగం చచ్చిపోతావురా. ఒక్కొక్కటి కాదు, 420 100 బిస్కెట్లు ఒకటేసారి పంపించు. ఒక్కటి మిగిలిచ్చినా కానీ నువ్వు ఓడిపోయినట్టే. సరేరా, పంపించు. పంపిస్తాడు బర్రెలెక్క తిని పడుకుందు గాని కూసోరా సుంటారా. నీ ఇప్పుడే కరెక్షన్ చేశా మీ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాసిన పేపర్స్. ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయో నేను చెప్తా వినండి. అక్షిత్ 100కి 90 మార్క్స్ వచ్చాయి, గుడ్ రా. టీచర్ మాది చెప్పండి ఫస్ట్. చెప్తా, నీ చెప్తే నీ బ్యాచ్ మొత్తాన్ని చెప్తా. అశోక్ 30, గణేష్ జస్ట్ పాస్ 30 మార్క్స్, సేమ్ టు సేమ్. బన్నీ జస్ట్ పాస్ 35 మార్క్స్. వానికి ఎన్ని టీచర్? 90. విని ఎంత టీచర్? 30. విని ఎంత టీచర్? 30. నాదెంత టీచర్? 35. మొత్తం కలిపితే 95. వాని ఎంత టీచర్? 90. ఇప్పుడు ఎవరు ఎక్కువ టీచర్? అటెంప్ట్ అవుతుందిరా, మీ ముగ్గురిది కలిపితే ఒకటి, వాడిది ఒకటి కదరా. అదంతా కాదు టీచర్, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. చెప్పరా. పాకిస్తాన్ వర్సెస్ ఇండియా. పాకిస్తాన్ లో ఒకడు వచ్చి 300 స్కోర్ చేసిండు. ఇప్పుడు పాకిస్తాన్ ఎంత? 300. అప్పుడు మన ఇండియా ఇప్పుడు టర్న్. మన ఇండియాలో ధోని వస్తాడు టీచర్. ధోని ఫస్ట్ వచ్చి 100 సెంచరీ కొడతాడు టీచర్. మన తర్వాత విరాట్ వస్తాడు టీచర్. విరాట్ వచ్చి 100 సెంచరీ కొడతాడు టీచర్. అప్పుడే రోహిత్ వస్తాడు టీచర్. వస్తే 101 కొట్టిపోతాడు టీచర్. అప్పుడు మొత్తం ఇండియాది ఎంత టీచర్? 301. 301 గా టీచర్. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మధ్యలో ఎవరు గెలిచిళ్ళు? ఇండియా. ఇండియా కదా టీచర్. ఇప్పుడు వాణి ఎంత టీచర్? 90. మాది ఎంత టీచర్? 95. ఇప్పుడు మా ఇద్దరు ఎవరు గెలిచిళ్ళు? మీరే. అదంతా కాదు టీచర్, మీకు మా వాడు ఒక క్వశ్చన్ అడుగుతారట, దానికి ఆన్సర్ చెప్తే మీ టీచర్ అని ఒప్పుకుంటా. అడగండి రా. ఒక కుక్క ఉంటుంది టీచర్. ఆ కుక్కకు 1 మీటర్ గొలుసుకుంటుంది టీచర్. కానీ అది 10 మీటర్ దూరం పోయింది. ఎట్లా పోతుంది టీచర్? కుక్కకి 1 మీటర్ గొలుసు కడుతుంది, 10 మీటర్ ఎట్లా పోతుందిరా? నా తెలియదు, నువ్వే చెప్పరా. ఒక సైడ్ కట్టినాం కానీ టీచర్ ఇంకో సైడ్ కట్టలేదు టీచర్. అయ్యో, ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయినారా నేను. మా గణేష్ అడుగుతారట టీచర్. అడుగురా. టీచర్ 1960లో జన్మిస్తాడు టీచర్. 1980లో చచ్చిపోతాడు. కానీ ఆయన జీవితకాలం 40 సంవత్సరాలు. ఎలా టీచర్? 1960లో పుట్టి 1980లో పుడితే 1980లో చచ్చిపోతే 20 సంవత్సరాలు అవుతుంది, 40 సంవత్సరాలు ఎట్లయితారా? నువ్వే చెప్పరా. 1960, 1980 అవి హాస్పిటల్ నెంబర్స్ టీచర్. నేను సంవత్సరాలు అని చెప్పలే కదా. అయ్యో,
19 నుంచి 1 తీస్తే 20 అవుతుంది. ఎట్లా అవుతాయి టీచర్? 19 నుంచి వెళ్ళి 1 తీసేస్తే 18 అవుతుంది. 19కి 1 కలిపితే 20 అవుతుంది, కానీ 20 అవుతుంది 19 నుంచి 1 తీసేస్తే. అది రోమన్ నెంబర్లో మాత్రమే సాధ్యమవుతాయి టీచర్. దానిలో నుంచి అది 1 తీయండి టీచర్. తీసేసిన ఎంత టీచర్? 20. అయ్యో, వీళ్ళ సంగతి చూడాలి ఇప్పుడు. అరే ఇంతంత కాదు, నేను ఒక క్వశ్చన్ ఇస్తా, ఎవరు ఆన్సర్ చెప్తారు చెప్పండి. అరే బండిగా లేరా? చెప్పండి టీచర్. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే నువ్వు స్టూడెంట్ నెంబర్ 1 వేరా? అడగండి టీచర్, నేను ఏదని చెప్తా. 7గురికి 13 చాక్లెట్లు, ఒక్కొక్కరికి 13 చాక్లెట్లు పంచితే ఎంత వస్తాయిరా? 28. అరే ఫస్ట్ క్వశ్చన్ సరిగా వినరా? 7గురికి 13 చాక్లెట్లు, ఒక్కరికి 13 చాక్లెట్లు పడితే 7గురికి మొత్తం ఎన్ని చాక్లెట్లు పడతాయిరా? 28 టీచర్, అది కరెక్టే. ఎట్లెట్లరా? ఆగండి టీచర్, నేను చేసి చూపిస్తా. 7 3 జా 21. 21. 7 1 జా 7 1 జా 7. అరే అట్లెట్లేస్తావురా? 20. అదంతా కరెక్టే. కాదు, నన్ను ప్లేస్ చేయరా. ప్లేస్ చేస్తా. 13 నేడు సార్లు రాసుకొని ప్లేస్ చేయరా. ఎంత టీచర్ ఇది మొత్తం? 6 ఉమ్. 9 12 18 15 18 21. 21. 21 ఇదెంత? 21 22 23 24 25 26 27 28. అరే కరెక్టే టీచర్. డివిజన్ చేయరా, అదంతా కాదు. సెవెన్ టేబుల్లో 2 పోదు. పోదు కాబట్టి అట్నే 7 1 జా 7. 8లోకి వెళ్ళి 1 పోతే 1. ఇప్పుడు 2ని కింది దించుకున్నా 2 వచ్చింది. 7 3 జా 21 13 వచ్చింది ఆన్సర్. కరెక్టే టీచర్, అది కరెక్టే టీచర్. రాకపోతే రాదని చెప్పండి టీచర్, అంతే తప్ప మమ్మల్ని ఇట్లా ఆగం చేయకండి. అసలుకే 10th క్లాస్, మీ ఎట్లా ఎగ్జామ్ పాస్ కావాలి? నేర్చుకోండి టీచర్, మీరు ఫస్ట్ నేర్చుకున్నాక మాకు చెప్పండి. అయిపోయింది.